హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య మన రివ్యూస్ వీడియోస్‌కి అయితే బ్రేక్ పడిపోయిందండి. ఎందుకంటే మేము ఇల్లు అయితే మారాల్సొచ్చిందండి. జస్ట్ నిన్నే మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. దాంతో అసలు ఇంకా వీడియోస్ చేయడానికైతే అస్సలు టైం లేదండి. అసలు నా తిప్పలైతే మామూలుగా లేవు. ఈ ఎండలకి అస్సలు అబ్బో! అసలు ఇంటి పెయింట్లు, ఇంట్లో వర్కు, బూజులు అవి ఇవి అని అస్సలు కొంచెం గూడా ఖాళీ అయితే లేదండి. ఒంట్లో అయితే ఈ ఎండలకి నీరసం వచ్చేస్తుందనమాట. అంత వర్క్ అయితే ఉండిపోయింది. మీ అందరికీ తెలుసు కదండీ! ఇల్లు మారితే ఎలా ఉంటుందో ఆ కష్టాలు. దానికి తోడు అద్దె ఇంటి కష్టాలైతే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఎందుకు ఉన్న ఇంట్లోనే అన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని సర్దుకోవాలి. అబ్బా! అసలు ఆ బాధలైతే వర్ణనాతీతం అనే చెప్పాలండి. అసలు మనకి ఏమున్నా ఏమి లేకపోయినా సొంతిల్లు అనేది ఉండాలి అని ఇలాంటి సందర్భాల్లోనే గుర్తొస్తుందనమాట మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా. ఇంకా మాది కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు పిల్లలు వాళ్ళ చదువులు అవి ఇవన్నీ నెట్టుకొచ్చేసామన్నమాట. ఇంకా మనం కష్టపడి ఇది చేస్తేనే కదండి ఏదైనా మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అలా జరిగింది. అయితే ఇంకా అన్నీ సర్దాము. అంటే జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికైతే తీసుకొచ్చాము కానీ ఇంక ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పెడుతున్నామన్నమాట. ఇంకా గ్రోసరీ డబ్బాలు అవన్నీ అయితే క్లీన్ చేయడం వల్ల మా పిల్లలు వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంక ఇప్పుడైతే సర్దుతున్నాను. ఇంకా కాలైతే విపరీతంగా నొప్పి పుట్టేస్తుందండి, మామూలుగా కాదు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నాకు ఒక చిన్న యాక్సిడెంట్లో కాలు ఇరిగిందని. అయితే దాంతో ఇంకా ఈ 10 రోజుల నుంచి ఇంటి వర్క్లో తిరిగి తిరిగి కాలైతే భయంకరంగా నొప్పి చేసిందండి. ఇంకా మా పెద్ద అబ్బాయి నువ్వు అక్కడ అలా సోఫాలో కూర్చొని నువ్వు డబ్బాలో పోయి నీకు కావాల్సినవన్నీ నేను అందిస్తాను అని చెప్పేసి అయితే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడండి. అసలు మనం ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలు మనతో అంత టైం స్పెండ్ చేస్తారు. ఇంకా ఒక వయసు వచ్చినాక పిల్లలతో ఒక తల్లిగా కాకుండా ఒక ఫ్రెండ్గా ఉన్నామనుకోండి, వాళ్ళు ఏదైనా కానీ మనతో షేర్ చేసుకుంటారు. ఈ టైంలో భయపెట్టో కొట్టి అరిచి ఇలాంటివనేది అస్సలు చేయకూడదండి. మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనకి అంత హెల్ప్ చేస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మనతో దగ్గరగా ఉంటారు. కాబట్టి మన కష్టం సుఖం అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. అప్పుడు అమ్మేంటి నానేంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ప్రతిదీ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారండి. అలాగా మా పెద్ద బాబు ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా కొంచెం రీసెంట్గా అయితే ఇక్కడికి వచ్చాడు. అయినా కానీ కొంచెం కూడా ఖాళీగా ఉండకుండా మా అమ్మ కష్టపడుతుంది పాపం, తను అటు ఇటు తిరిగి చేయలేదు అని అయితే ఇదిగో చూస్తున్నారు కదండి. ఇలా సరదా సరదాగా అది ఇది అనుకుంటూ మేమిద్దరం అయితే సరుకులన్నీ సర్దామండి. మరి సరదాగా మీరు కూడా మా ఇద్దరు లొల్లి కొంచెం సేపు చూసేస్తానంటే చూసేయండి. మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. పండు దామ్మ ఇక ఇక్కడ ఉన్నాయి రా సాయిలు. ఇడిదా ఏముంది రాగులకా? సరే ఇడిదా. పట్టిద్దంటవా? పట్టట్లేదుగా, అంతే పనిలేని పని. సరే దీనికి మూత పెట్టేసి పెట్టు, దీనిలో ఇంకోటి ఏదన్నా పోస్తలే. ఇగో ఏమన్నా ఇక జీలకర్ర మాత్రం భలే వాసన వస్తుంది. ఏంది ఇక అక్కడ ఉన్నాయి ఆ డబ్బాలు తీసుకురాపో. చిన్నవి నాని, చిన్నవి అందుకో. అసలు ఈ దారం ఏందిరా ఉంటుంది. అసలు ఏమయ్యి ఉంటాయి చున్నులపాయలు డబ్బా వద్దు కానీ అక్కడ ప్లాస్టిక్ది డీమార్ట్లో కొనుక్కొచ్చామే, అది ఉంటుంది దెబ్బ.
ఏ ఆ కవర్లు అవి ఉన్నాయి, అవి ఇచ్చేస్తే పోయేది. నాని బుట్టలాగా ఉంటుంది కింద చిల్లులుగా వచ్చి అక్కడ అటుంది చూడు. ఎక్కడ అంటే ఇప్పుడు వాకిలికి ఎదురుగా అలమరలో కింద ఉంటుంది చూడు. తీసుకురా. అరే పచ్చిపప్పు ప్యాకెట్ ఇంకోటి ఉంది చూడు. నాన్న మళ్ళీ తెచ్చాడు పచ్చిపప్పుని. నేను మొన్న పచ్చిపప్పు లేదని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టా. అదిగా మామయ్య ఆడ పచ్చిపప్పు ఉంది ఇవా ప్యాకెట్, అగో రెడ్ కలర్ది. అందరు హెల్ప్ చేసేవాళ్ళు ఇదా. కవర్ కదమ్మా బంగారం, ఇక డబ్బా పెట్టు. ఏది ఇడు ఇదిగా ఇంకో చిన్న ఆ చిన్న బాటిల్లో ఏడున్నాయిలే సగ్బియ్యం పట్టేస్తాయి. అమ్మ బెడ్షీట్లా అదిగో అక్కడ ఉన్నాయి చూడు. అదిగా అక్కడ మంచమేన ఇందాక తెచ్చి ఆడేసారు చూడు. ఇందాక అన్నయ్య లేదా? వద్దది అన్న కాదు, వద్దంట. ఇంకో కలర్ ఉంది చూడు, పువ్వులుగా ఆ బెడ్షీట్ అంటే ఇది గుచ్చుకున్నట్టుందంట వాడికి. చిన్న ఇట్రా, అదిగా ఆ బాటిల్ ఇటీ, ఆ డబ్బాలు ఆ బాటిల్స్ ఇటీ అమ్మా కొంచెం ఇట్రా. అదిగా ఇక్కడ బాటిల్ ఉంది, అక్కడ పెద్ద డబ్బా ఉంది. ఇడిదా అది. అయ్యో అక్కడ జొన్నలు అవన్నీ ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయి అక్కడ పోయాల్సినవి? ఇటు సైడ్కి రా, అది ఆడ పెట్టేలే. అది ఆ డబ్బా కూడా ఇచ్చి. అది అసలు చిన్నుల్లిపాయలు దానిలో పోయాలనుకున్నా నేను. అదిగోరా, అదిగో ఖాళీ డబ్బా బంగారం, అదిగో బంగారం. ఇంక పో పండు, ఇక్కడ ఏవో ఉన్నాయి చూడు పండు, ఇటీ అమ్మా. అరే ఇది తడిగా ఉన్నట్టుంది కొంచెం. అదొద్దు చిన్ను, అది మొన్న కొర్రు పట్టింది ఏదో. అదిగో చిన్ను, అదే చిన్ను ఆడ ఎదురుగా ఉందిగా, అదేపో. అది 6 అడుగులు మంచానికి సరిపోయే బెడ్షీట్ రా, కేరళలో కొన్నది. మంచానికి సరిపోయిద్ది పో, చిన్నది అనుకున్నావేంది. అది కాదు పండు, ఇటీ అమ్మ పోసేస్తా, గవాళ్ళని అయిపోతాయి కొంచెం. ఏం చేస్తాంలే కండి. ఇగో పెసరపప్పు, ఏంది అటుకులా? ఓకే, ఇక దీని మీద మోతుంది నేను చూడు అటు. ఇవి ఓట్స్ నాని, ఆ ఓట్స్ డబ్బాలో పోస్తే పోయిద్ది. ఇక ఇక్కడ ఉన్నాయి చూడు ప్యాకెట్స్లో ఇడిదా. ఎండు కొబ్బరి దీనిలో పోద్దాంలే, మళ్ళీ గాలాడతాం. ఈ పిస్తా పప్పు అలాంటి గాజు బాటిల్ ఉండాలి, ఆ బాటిల్లో పోద్దాం, మనకు కనపడతా ఉంటుంది. అయినా అన్నీ కనపడతాయి, బాటిల్ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయిగా. ఇదేంది ఇది? ఎవరిని ఆవాలా? ఓట్స్ డబ్బా ఖాళీగా లేదు, అది ఓపెన్ చేసలేదు అసలు. అక్కడ కేజీనో 2 కిలోల డబ్బా ఉందిగా ఓట్స్ది, దానిలో ఖాళీ ఉంటే చెప్పి కొంచెం దానిలో పోసేస్తా. మళ్ళీ ఇన్నెందుకు డబ్బాలు, ఎన్నో ఎక్కువ లేవులే. ఇది పట్టుకో, దాని మూత పెట్టి. ఇదిగమ్మా
పట్టుకో. ఇంకేం మిగిలినాయి? ఇయ్యలేదు మా దాని మీద ఉండాలి చూడు. ఇందాక డాడీ అక్కడ పెట్టినట్టున్నాడు. ఇదిగో ఆ కార్న్ఫ్లోర్ మిగిలింది, గోధుమ పిండి మిగిలింది. ఈ రెండింటికి ఒక రెండు డబ్బాలు చూడు. ఇదేం పెద్దది అయిద్దేమో. ఇక్కడ ఇవేంది? ఇవి జొన్నలు. చిన్న డబ్బా ఏమైనా ఉందా? ఇంకా ఉందా లేదా? జొన్నలుగా జొన్నలే. అయ్యా అది పనికి దీనిలో పోసేస్తలేదు. ఆ ఎండు కొబ్బరి ఇందులో వేద్దాం. విడదా రాగి పిండా? ఈ ఎండు కొబ్బరి కూడా తీసుకుంటే రాగి పిండి చిన్న చిన్న బాటిల్స్ ఏమైనా ఉంటే బాగుండేదిరా. అసలు అవి మనం 15 బాటిళ్ళు కొన్నాం కదా. ఈ బాటిళ్ళు ఇవన్నీ ఏమైనాయి అసలు? ఏ సాయి ఈ అమ్మ 15 బాటిల్స్ ఉండాలి చూడు. ఇక మర్చిపోయా అక్కడ ఆ రాగి పువ్వు అవన్నీ పెట్టున్నాయి చూడు. దాని వెనకమాల ఉన్నాయి అనుకోండి చూడు ఖాళీ బాటిల్స్ కొన్ని. నిన్న సర్దేశాము. పోయి బాగున్నాయిలే పోయి. అది ఖాళీ అయిందా? దానిలో రాతి పువ్వు పెడదాం. ఏంటి ఏంది అనుకున్నావు? ఆవాళ్ళు ఇందాక ఇచ్చానే ఇది చూడు. పట్టిద్దా చూడు కొంచెం. ఈ కూడా పడతాయి. అది కాదు నాని, ఆ బాటిల్ తీసుకురా. ఇంకొకటి పోపు దాంట్లో అదే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె కూడా పట్టుకురా. అప్పుడు దానిలోకి సరిపోతాయి. ఈ బాటిల్ వచ్చింది మనకి. ఈ బాటిల్లో ఏమన్నా పోసుకోవచ్చు. ఏమున్నాయి? ఇడిదా అందరి చేత పని చేపించేస్తున్నాను కదా. అది ఇడిదా సరిపోయిద్దిరా చక్కగా. ఓకే డన్. బట్ అదిగో అది ఏం పిండి చెప్పావు? పండు రాగి పిండి. ఏది రాగి పిండి? ఏది ఇదా? ఇది బట్టదేమో. ఈ రాతి పువ్వు తీసి దీనిలో పోస్తా. అరజు కన్నా బౌల్ జార్లు. అదే నన్ను మీషోలో కొన్న జార్లు కదా ఇవి. పట్టు. అన్నీ ఒకటే కొనుక్కుంటా. ఏం పడేసాను నేను? డజన్ కాదు మొత్తం 15 పోయినాయి. నాని కనపడలేదులే నాని. అదిగో అది చూడు. డిష్ వాషరా వాషింగ్ మిషన్ కొట్టుకునేది. నువ్వు అనవసరంగా దాన్ని కదిలిచ్చావు, పొయ్యి ఆగిపోయిందని. అది చూడు ఇప్పుడు కొట్టుకుంటుంది. అయ్యా నా డ్రెస్ అంతా పాడైపోయింది. అయ్యా సర్లే దీన్ని తుడిచిపెట్టమ్మా. ఈ డబ్బా వచ్చిద్దిరా. ఇవన్నీ దీనిలో పెడితే చక్కగా. అదిగో మూతలు పెట్టి వాటికి మళ్ళీ. ఇప్పుడు పోసిన వెంటనే పెట్టేయాలమ్మా. నువ్వు చేసే పని 10 మంది చేయాలంటే ఎట్లా అసలు? అంతేనండి కానివ్వండి. ఓకేనండి. ఇవి ఇందులో పోసేద్దాం ఇప్పుడు. ఓకే దీనికి మూత చూడు. ఇక్కడ కూడా ఒక చిన్నది ఉందిరా సాయిలు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి. అదిగో అక్కడ మైదా పిండా అదేదో ఉందిగా ఆటానా. ఈ గోధుమ పిండి పోయడానికి ఏం దొరకలేదు. ఇది ఇంకా కవర్లో పెట్టి ఇంత పెట్టేలే. చపాతీలు చేసుకుంటాంగా. ఈ మూత ఇందులోనే ఎలా పెట్టు. ఇదిగో దాని మీద మూత లేదు.
అయ్యా ఇందాక నీకు పింగాణి జారిచ్చాగా, పింగాణి జారమ్మా బయటది, దాని మీద మూత ఇక్కడే ఉంది చూడు.